అదే అన్నాను. పోనీ ఆర్ ఫర్ రాజీ, రాజీ పడితేనే మంచిదంటే ఆర్ ఫర్ రివెంజ్ అని రాస్తోంది దివ్య. పెద్ద బాబు చేతికి ఏమైంది నాన్న? పార్వతి ఆయింట్మెంట్ తీసుకురా. అట్టకి అమ్మగారు. వద్దు పార్వతి. అమ్మా పెద్ద గాయమేం కాలేదు. ఆ దెబ్బెలా తగిలింది పెద్దబాబు? కిచెన్ రూమ్ లో ట్యాప్ పట్టుకున్న పార్వతికి షాక్ తగిలింది. వాట్? అవునంటీ, బయట ఉన్న మోటార్ దగ్గర వైర్ కట్ అయి షాక్ సర్క్యూట్ అయింది. మోటార్ దగ్గర ఉన్న వైర్ కట్ అయితే కిచెన్ లో ఉన్న ట్యాప్ కిందకి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఎవరి మీద డౌట్ పడలేం డాడ్. డాడీ నీకేమైంది? మమ్మీ డాడీకి కరెంట్ షాక్ కొట్టిందా? ఈ అమాయకత్వాన్ని నమ్మాలా లేకపోతే పేపర్ మీద రాసిన దాన్ని బట్టి అనుమానించాలా? మామ్ జస్ట్ 1 సెకండ్. పిన్ని నవ్య, ఆ ఏంటి? కిచెన్ లోకి వెళ్ళి షింక్ లో చేతులు కడుక్కునరా. ఎందుకు? నీ చేతులు డర్టీగా ఉన్నాయి పిన్ని. పిన్ని ఎవరు? సారీ నవ్య, వెళ్ళి చేతులు కడుక్కురా. ఓకే, మరి నువ్వు నాకు చాక్లెట్ ఇవ్వాలి చెప్తున్నా. నిజంగా ఇవ్వాలి. ఆంటీ, వీళ్లే కనుక నటించేలా ఉంటే ట్యాప్ ముట్టుకోరు. కరెక్ట్. వీళ్ళ నిజ స్వరూపం ఏంటో తెలిసిపోతుంది. షాక్ కొడుతుందేమో అఖిల. నేను వాటర్ మోటార్ మెయిన్ ఆఫ్ చేశాను డాడ్. ఆ విషయం వీళ్ళకి తెలీదు. ఓ నవ్య, చేతులు కడుక్కున్నావా? కడుక్కున్నాను. మరి మరి నాకు చాక్లెట్ ఇవ్వండి టీచర్. తర్వాత ఇస్తాను, లోపలికి వెళ్ళి. సరే, నాకు 2 చాక్లెట్లు ఇవ్వాలి. వాళ్ళు పిచ్చివాళ్లుగానే ఉంటారు గాని మామూలు మనుషులు కాలేరు అఖిల. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. పార్వతి, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇంతకు ముందు కూడా చెప్పాను. మీరొకరితో ఒకరు క్షేమంగా ఉంటే మీరు సంతోషంగా ఉండడం మేము చూస్తాం. అర్థమైందా? అర్థమైనది అమ్మగారు. మహి, పెద్దబాబు చేతికి అపాయింట్మెంట్ రాయండి. వెళ్ళండి. ఓకే మామ్. బ్రో, ఈ పేపర్ మీద రివెంజ్ అని పసిపిల్లలుగా రాశారా, కసితో రాశారా అన్నది తెలుసుకోవాలి. నన్ను తిడుతున్నది, దాన్ని కొట్టాలి. రాని చెప్తాను, మమ్మీ డాడీకి చెప్పి దాని మీద కంప్లైంట్ ఇస్తాను. దొంగ మహంది. హాయ్, నాకు చాక్లెట్ ఇచ్చారు. అమ్మో, దివ్య చూస్తే లాగేసుకుంటుంది. కనిపించకుండా తీసుకెళ్తాను. ఏ నవ్య, ఎక్కడికి వెళ్ళావే? ప్రైజ్ తీసుకోవడానికి వెళ్ళాను. నాకు పెద్ద ప్రైజ్ ఇచ్చారే. ఈ రాత్రి పూట నీకు ప్రైజ్ ఎవరిచ్చారు? నేను పోటీలో పాల్గొంటే ఇచ్చారు. ఇదిగో చాక్లెట్ చూడు. నేను ఇవ్వను. నీతో కట్టి నాతో పచ్చి కొడతావా, పన్నంటావా? నీతో మాట్లాడితే నేను చాక్లెట్ ఇవ్వాలి. నేను తినేంత వరకు నీతో కొట్టి పోవే తుప్పిది. ఆర్ ఫర్ రాజీ అంటే నువ్వు రివెంజ్ అని రాసావు, కానీ నేను చెప్పింది రైట్ అన్నారు. అందుకే చాక్లెట్ ఇచ్చారు. నీకు దిష్టి పెడతానండు. నాకు దిష్టి తగలదులే. ఇగో, నన్ను ఆశ పెట్టి నువ్వు తిన్నావంటే నీకు ఆశ కురుపులొస్తాయి. నీ ఫేస్ లో గ్లామరే ఉండదు, తగ్గిపోయి మాడిపోతుంది. చాక్లెట్ ఇస్తే దిష్టి పెట్టవా? కొరికిస్తాను, తింటావా? లేదు, ముందు నేను కొరుకుతాను. ఇవ్వవే. ఇది నా చాక్లెట్. నీ చేతికి
చాక్లెట్ తినకూడదు. ఎంగిలైనా తింటాలేవే, కొంచెం ఇవ్వవే ప్లీజ్. సరే సరే, కొంచెమే ఇస్తాను, సరేనా? సరే సరే, కొంచెమే కానీ కొంచెం పెద్దది ఇవ్వు. ఓకే. నవ్య పెద్దది ఇవ్వవే. ఇస్తాను, ఆగు. ఇదిగో తిను. చాక్లెట్ ఎక్కడుంది? గోరు మీద ఉంది కదే, తిను. అవునా, సరే తింటానే. మన చాక్లెట్ నాకు ఇచ్చే, నా చాక్లెట్ నాకు ఇచ్చే. దొంగపోతానా, ఇచ్చేవే నా చాక్లెట్ ఇచ్చే. ఇవ్వవే. అమ్మా, మమ్మీ నా చాక్లెట్. నా చాక్లెట్. మమ్మీ, మమ్మీ, మమ్మీ నా చాక్లెట్. నీ చాక్లెట్ అయిపోయింది. దయ్యం, దయ్యం, భూతం. నా చాక్లెట్ గట్టిగా కొట్టింది. మనం కొట్టుకోకూడదంటే మనం పట్టాడుకోవాలి. కొట్టు క్యాన్సిల్ అయితే. సరే ఓకే, సారీ. ఏడు వద్దులే, కొంటానులే. ఆహా, ఈ వేడి తగ్గాలంటే ఈ ఐస్ క్రీమ్లన్నీ నా బంగారంతో షేర్ చేసుకోవాలి. ఎందుకైనా మంచిది, ముందు టాబ్లెట్ వేసుకోవాలి. ఆ, టాబ్లెట్ ఇది ఎందులో పడింది? ఆ దిష్టి చూపులేంట్రా, ఎప్పుడు ఐస్ క్రీమ్ చూడలేదా? చూశాను, కానీ ఏ కప్పు ఎవరికి వాళ్ళ అర్థం కావట్లేదు. 4 ఇంట్లో ఒకటే ఫ్లేవర్ ఉంది కదా, 2 బావ పార్వతికి ఇద్దాం, ఇంకో 2 మనకి. పద. బంగారు బంగారు బంగారు, నేను తీసుకొస్తాను. వద్దురా, ఎవరైనా చూస్తే పొగుడుతో పనులు చేయించుకుంటుంది అనుకుంటారు. నీకెందుకు శ్రమ, నేను తీసుకొస్తాను. ఏం పర్లేదు, పద. బంగారం, రా. బంగారం, ఆగవే. బంగారం, కప్పివ్వే. బంగారం, బంగారం, నేను తీసుకొస్తానే. బంగారం, ఆగు మహి. నేను తీసుకొస్తానే. బంగారం, నా మాట వినవే. పర్లేదు. ఇదిగో నా మాట విను, నా బుజ్జి కదా. ప్లీజ్, ఉందా? ప్లీజ్. ఆగు మహి. ఐస్, 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 బావా, ఐస్. ఐస్ క్రీమ్ తీసుకోండి. పార్వతి, మహి చేశాడు. సినిమా రేయ్. చేశారా? బాగుంటుందా? ఎందుకని మంచిది, నువ్వు టెస్ట్ చేసావా? చేద్దామని ట్రై అడిగాను బ్రో, కానీ ఇవ్వట్లేదు. క్రెడిట్ అంతా నువ్వే కొట్టేద్దామనా? బావా, మీరు తినండి. పార్వతి, నువ్వు కూడా తిను. మహి, ఇదిగో, ఇది నీకు. పార్వతి, అది ఇవ్వచ్చు కదా, ఆ నాకు కప్పు. డౌటే. ఏ కప్ తీసుకుని ఒకటే కదరా? ఒకేలా కనిపిస్తుంది కానీ 2 వేరు వేరు బ్రో. ఇవ్వండి అమ్మాయి గారు, పాపం అదే కావాలని అడుగుతున్నారు కదా. ఒకేలా కనిపిస్తున్న ఈ కప్పే అడుగుతున్నాడంటే స్పెషల్ గా రెడీ చేసుకుని ఉంటాడు. ఎస్ ఎస్ ఎస్, స్పెషల్ గా రెడీ చేసాను, స్పెషలే. రే, స్పెషల్ గా ప్రిపేర్ చేస్తే ఐశ్వర్యకి ఇవ్వాలి కానీ నువ్వు తింటానంటావేంట్రా? బ్రో, నీకు తెలీదు, ఐశ్వర్య కప్పు తినకూడదు. ఎందుకు? అది అంటే అది మరి చల్లగా ఉంది. ఐస్ క్రీమ్ అంటేనే చల్లగా ఉంటుంది చిన్నబాబు గారు. అయ్యో వదినా, ఇప్పుడు చల్లగానే ఉంటుంది, తర్వాత హీట్ ఎక్కిపోతుంది ఐశ్వర్యలాగా. నేనంత హాట్ గా ఉంటానా? యు నాటీ. హే ప్రభువా, నన్ను కాపాడు తండ్రి. రే, ఏమైందిరా నీకు? ఒంట్లో బాలేదా? తర్వాత ఒంట్లో ఎలా ఉంటుందో అని ముందే రకరకాల ఆలోచనలు వస్తున్నాయి బ్రో. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే కరిగిపోతుంది. నేను తినేస్తాను. అయ్యో వద్దు, మన ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుందాం. వద్దు. బంగారం, టాబ్లెట్ పడింది అందులో, ఇప్పుడు ఎలా తినేస్తుంది? ఐష్, ఆ కప్పులు ఇచ్చే, ఈ కప్పు తీసుకుని వదా. నేను ఇవ్వను, ఐస్. అక్కర్లేదు. అయ్యి, ఈ స్పూన్ అది, స్పూన్ అది, స్పూన్ అది. ఏ మహి, వదులు. మహి, ఏంటిది? మహి, ఉయ్, ఆ!
అయ్యో సారీ సారీ బంగారు. తినకుండా పాడేస్తావా? అయ్యో, బంగారు, అయ్యో, తగులుతుంది. ఐస్, ఐస్, అబ్బా, అబ్బా, నొప్పి వస్తుంది. చిన్నమ్మాయి గారు సినిమాకి గాని చంపేస్తున్నారు. వదలవే. ఒక్క నిమిషం, ఇది పట్టుకో. అబ్బా, అయ్యో, ఐశ్వర్య బ్రో, పాపం కాపాడు. వదిలే ఐశ్వర్య వదిలే. పర్లేదులే బ్రో, తన్నులు తిన్నా నేను తినాల్సింది తినేసాను. బంగారు, నీ ఐస్ క్రీమ్ వెరీ టేస్టీయా. ఇద్దరిని తినకుండా చూసాం. పర్లేదు అమ్మాయి గారు, నేను ఇంకా తినలేదు. మీరిద్దరు తినండి. మరి నీకొద్దునా? రే, బావా పార్వతి కలిసి తినాలని కప్పిచ్చిందిరా, అర్థం చేసుకో. ఓ ఓ ఓహో, అర్థమైంది. మనం వెళ్దాం బ్రో. ఎంజాయ్. ఓకేరా. పార్వతి హ్మ్? తినిపిస్తావా? బుద్ధిగా తింటారు కదా. పెదాల కంటిందని పెదాలతో తుడమని అది ఇది చెప్పొద్దు. సరే సరే తినిపించు. మ్, నువ్వు నాకొద్దు. నువ్వు కూడా తినాలి కదా. కరోడ్ సిస్టర్స్, బ్యాక్ టు ద బ్యాంక్. హౌ ఇస్ ఇట్ బాతు? ఎక్సలెంట్ నీతో. హా, ఇద్దరిది ఒకటే మాట ఒకటే బాట. జింగ్ జింగ్, అమేజింగ్. బాతు, టాటా బిర్లా వాళ్ళు మన రేంజ్ చూసి కుళ్ళుకుంటున్నారని న్యూస్ వస్తున్నాయి, చూసావా? నో నీతో. అంబానీ భార్య నా అందాన్ని చూసి అలిగిందట. ఓ ఓదార్చుకున్నంతలో నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. వేస్ట్. మనలాంటి డబ్బున్న వాళ్ళకు ఇలాంటి బాధలు తప్పవు బాతు. లెట్స్ మూవ్. హే, 1 సెకండ్ సాంగ్ వస్తుంది. ఓ అరే, స్టాప్ అయిపోయింది బాతు. రింగ్
ఉన్నావో వీక్నెస్. రెండోసారి ఫోన్ వస్తేనే లిఫ్ట్ చేస్తాం, లేదంటే డాన్స్ చేస్తాం. హే ఇట్స్ గెటింగ్. హలో నీలంబరా, హూ ఇస్ షీ? హియర్ కరుణ్ సిస్టర్స్, ఫోన్ పెట్టే. హూ ఇస్ దట్ నీతు? రైట్ కాల్. ఎవరు నీలంబరి గారు ఉన్నారా అని అడుగుతున్నారు, అందుకే కట్ చేశాను. కమ్ ఆన్. హే బటు, కమ్ ఆన్ స్పాట్స్. Oh my god! It's very hot, you know. Come on! Come on. Oh, ouch! What happened, Neetu? కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల చీకటిగా కనిపిస్తుంది. Don't Oh. worry. Come on. Come on, let's go. బ్రో, నైట్ తిన్న ఐస్ క్రీమ్ ఎలా ఉంది? నువ్వు కూడా తిన్నావు కదా మహి, మళ్ళీ భావన అడుగుతావే? మనం తిన్న ఐస్ క్రీమ్ వేరు, బ్రో వాళ్ళు తిన్న ఐస్ క్రీమ్ వేరు. అదేంటి సిన్బాబు గారు, అందరం తిన్నది ఐస్ క్రీమే కదా. వీడి ఉద్దేశం అది కాదు పార్వతి. నువ్వు డీటెయిల్ గా అడగకపోవడమే మంచిది. అట్టగే పెద్దబాబు గారు. నీ ఉద్దేశం ఏంటి బాబు? ఆ, ఒకే కప్పుని షేర్ చేసుకుంటే ఎలా తినుంటారో అని ఊహించుకుంటే సిగ్గేస్తుంది నాకు. హే, మెలకలు తిరిగిపోతే ఐశ్వర్య వాతలు పెడుతుందిరా. ఉదయం టిఫిన్ పెట్టమని బ్రో, లేదంటే హోటల్కి వెళ్తే తిందాంరా. ఎందుకు సిన్బాబు గారు, నా చేతి వంట బాగోదా? ఎలా పన్నీర్ దోశలు చేస్తున్నాను, పెనం కూడా స్టవ్ మీద పెట్టొచ్చినాను. వావ్, పన్నీర్ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. నువ్వు దోశలు కూడా తినిపిస్తావా పార్వతి? చేసే వాళ్ళుంటే ఎన్ని పనులైనా చేయించుకుంటారు సిన్నమ్మాయి గారు. అవును పార్వతి, మహికైనా బావకైనా సర్వీస్ చేయించుకోవడం అంటే చాలా ఇష్టం అనుకుంటా. అమ్మాయి గారు, మధ్యాహ్నం భోజనాలు వండేసిపోతాను. పెద్దబాబు గారికి అందరికీ మీరే వడ్డించాలా. నువ్వు గుడికెళ్ళి నేల భోజనం చేయాలా పార్వతి? అవునమ్మాయి గారు. నేల భోజనం ఏంటి పార్వతి? బావా, నీకు త్వరగా చూపు రావాలని పార్వతి అమ్మవారికి మొక్కుకుంది, అందుకే నేల భోజనం చేస్తుంది. పార్వతి, నువ్వు నేల భోజనం చేస్తున్నావా? అవునమ్మ గారు. 3 శుక్రవారాలు అట్లా చేయమని పంతులు గారు చెప్పినారు. ఇది 2వ శుక్రవారం. అమ్మగా నేను ఆరాట పడుతుంటే నువ్వు ప్రయత్నం చేస్తూ ఒక అడుగు ముందుకేసావు పార్వతి. నీతు, ఎవరు వీళ్ళు? కరూర్ సిస్టర్స్ ని కొత్తగా చూస్తున్నారనుకుంటా.